జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం. హాజరైన కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున్ ఖర్గే. అమరవీరుల త్యాగాలే పునాదులుగా తెలంగాణ ఏర్పడింది. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడిన రేవంత్ రెడ్డి, రేపు ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామన్న సీఎం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు తుఫాన్ ఎఫెక్ట్. 2 రోజులుగా చలికి గజగజ వణుకుతున్న జనం. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సుడిగాలి పర్యటన. పలు శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రశాంత్ రెడ్డి. దేశ రక్షణ కోసం సైనికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా శ్రమిస్తున్నారు. నగరంలోని నూతన కలెక్టరేట్ వద్ద సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్లపై తొలి సంతకం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. నగరంలోని కంటేశ్వర్ మహాలక్ష్మి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు. వేద మంత్రోచ్చారణల నడుమ యజ్ఞం నిర్వహించిన పండితులు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. మూడు దశాబ్దాల రికార్డును బ్రేక్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. పీసీసీ చీఫ్ టు సీఎం దాకా. K6 జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలకు కేబినెట్లో దక్కని అవకాశం. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ శ్రేణుల నిరుత్సాహం. ఈరోజు మధ్యాహ్నం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దొరల తెలంగాణ స్థానంలో ప్రజల తెలంగాణ ఆవిష్కృతమవుతుందని ప్రజలకు స్పష్టంగా తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఆశించినట్లుగానే ప్రజలు ఎన్నికల్లో ఆ పార్టీకి పట్టం కట్టారు. 4 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం ఏర్పాటైంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, మరో 10 మంది మంత్రులుగా. ఇందులో భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఎల్బీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 1:04 ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వేదిక మీద తెలంగాణ పీపుల్స్ గవర్నమెంట్ అని పేర్కొనడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9.5 ఏళ్ల పాటు దొరల తెలంగాణ పరిపాలన కొనసాగిందని, ఇకపైన ప్రజల తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందని ఈ స్లోగన్ ద్వారా కాంగ్రెస్ స్పష్టత ఇచ్చింది. రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకే తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే మొదలు రేవంత్ రెడ్డి వరకు అందరూ ప్రజా తెలంగాణ, ప్రజా ప్రభుత్వం, ప్రజల పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే మొదలు రేవంత్ రెడ్డి వరకు అందరూ ప్రజా తెలంగాణ, ప్రజా ప్రభుత్వం, ప్రజల పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. దొరల తెలంగాణ స్థానంలో ప్రజల తెలంగాణ ఆవిష్కృతమవుతుందని ప్రజలకు స్పష్టంగా తెలిపారు. కాంగ్రెస్ నేత ఆశించినట్టుగానే ప్రజలు ఎన్నికల్లో ఆ పార్టీకి పట్టం కట్టారు. 4 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం ఏర్పాటైంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, మరో 10 మంది మంత్రులుగా ఎల్బీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 1:04 ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వేదిక మీద తెలంగాణ పీపుల్స్ గవర్నమెంట్ అని పేర్కొనడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9.5 ఏళ్ల పాటు దొరల తెలంగాణ పరిపాలన కొనసాగిందని, ఇకపై ప్రజల తెలంగాణ, ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని ఈ స్లోగన్ ద్వారా కాంగ్రెస్ స్పష్టత ఇచ్చింది. పోరాటాలతో ఏర్పడ్డ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం, త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఆకాంక్షలను, ఎన్నో ఆలోచనలను, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలకు స్వేచ్ఛనివ్వాలని, సామాజిక న్యాయం చేయాలని, ఆసిఫాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు, ఖమ్మం నుంచి మొదలు పెడితే కొడంగల్ వరకు సమానమైన అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పం కాంగ్రెస్ పార్టీ సమితిగా మారి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. కానీ దశాబ్ద కాలంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం హత్యకు లోనయ్యి, మానవ హక్కులకు భంగము కలిగి, ఈ ప్రాంతంలో ప్రజలు చెప్పుకోవడానికి ప్రభుత్వం నుంచి వినేవాళ్లు లేక ఈ దశాబ్ద కాలంగా మౌనంగా భరించిన ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలు తమ ఆలోచనను ఉక్కు సంకల్పంగా మార్చి ఈ ఎన్నికలలో ఎన్నో త్యాగాలు చేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ఈనాడు ప్రజా రాజ్యాన్ని, ప్రజల పరిపాలనను ఈ ఎల్బీ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకారం ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి ఈనాడు ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనింది. ఈ ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు ప్రక్రియతో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ఈ మంత్రివర్గంతో తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ నలుమూలల సమానమైన అభివృద్ధి జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే అక్కడ గడిగా నిర్మించుకున్న ప్రగతి భవన్ చుట్టూతో నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నా, ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్నా నిరభ్యంతరంగా ప్రగతి భవన్లోకి ప్రవేశించి తమ ఆలోచనను, తమ ఆకాంక్షని, తమ అభివృద్ధిని ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ తొలి క్యాబినెట్లో స్థానం దక్కకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి తొలి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు నిరాశకు గురయ్యాయి. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి, కామారెడ్డి కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి మంత్రివర్గంలో అవకాశం కలుగుతుందని అనుకున్నప్పటికీ దక్కలేదు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత నిరుత్సాహపడ్డారు. మరో విడత మంత్రివర్గంలో వీరికి మంత్రి పదవులు దక్కుతాయని పలువురు ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రజలకు సిపి కల్మేశ్వర్ ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించుటకు సహకరించిన ప్రజలకు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించామన్నారు. పోలింగ్, కౌంటింగ్కు సహకరించిన ప్రజలు, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో తుఫాన్ ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. 2 రోజులుగా బలమైన చలిగాలులు వీస్తుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో జల్లులు కురుస్తున్నాయి. దానికి తోడు చలిగాలులు వీస్తూ ఉండడంతో జనం వణుకుతున్నారు. 2 రోజులుగా జిల్లా వ్యాప్తంగా వాతావరణం చల్లగా ఉంటూ ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బుధవారం మధ్యాహ్నం కాసేపు ఎండ వచ్చినట్టే వచ్చి తర్వాత మళ్లీ ముసురు పెట్టింది. కొన్ని చోట్ల చిరుజల్లులు కురిశాయి. దీంతో పగటిపూట కూడా బయట తిరగలేని పరిస్థితి ఏర్పడింది. స్కూళ్ళు, కాలేజీలకు వెళ్లిన విద్యార్థులు చలితో వణికిపోయారు. రోడ్లపై చిన్న చిన్న వ్యాపారాలు, వృత్తులు చేసుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో జరిగిన పలు వివాహ వేడుకలకు హాజరయ్యారు. నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గం, ఆర్మూర్ నియోజకవర్గంలో జరిగిన శుభకార్యాలు, వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం కుటుంబీకులతో ముచ్చటించారు. పలువురు టీఆర్ఎస్ నాయకులు సైతం ప్రశాంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం, మంత్రులతో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత సీఎంగా రేవంత్ రెడ్డి, ఆ తర్వాత మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయించారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దొద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కని విని ఎరగని వింత చోటు చేసుకుంది. కామారెడ్డి నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నుంచి తలపడిన 3 అభ్యర్థులు అడుగు పెడుతూ ఉండడమే విశేషం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మాజీ సీఎం కె చంద్రశేఖరరావు, కాంగ్రెస్ నుంచి కాబోయే సీఎం రేవంత్ రెడ్డి పోటీ చేయగా బీజేపీ నుంచి వెంకట రమణారెడ్డి బరిలో నిలిచారు. కాగా త్రిముఖ పోరులో స్థానికుడైన వెంకట రమణారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే కామారెడ్డితో పాటు రేవంత్ రెడ్డి కొడంగల్, కేసీఆర్ గజ్వెల్లలో పోటీ చేసి గెలవడంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. కార్యక్రమంలో కామారెడ్డి కాస్త టాక్ ఆఫ్ ద సెగ్మెంట్గా మారింది. సీఎం, కాబోయే సీఎం ఇద్దరిని ఓడించిన వెంకట రమణారెడ్డి పేరు జాతీయ స్థాయిలో మారుమోగుతోంది. 3 రోజులుగా వెంకట రమణారెడ్డికి దేశం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేత ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భం గత 3 దశాబ్దాల్లో ఎప్పుడూ లేదు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఆయనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనుండడం అరుదైన రికార్డుగా చెప్పుకోవచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి సారథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ బాగా బలపడింది. ఆయన 2 సార్లు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో పార్టీ మాత్రం అధికారంలోకి రాలేకపోయింది. గతంలో అసెంబ్లీలో పార్టీ శాసనసభాపక్ష నేతగాను వ్యవహరించిన వైఎస్ఆర్ 2004-2009లో 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ 2 సమయాల్లో పీసీసీ అధ్యక్షుడిగా ధర్మపురి శ్రీనివాస్ ఉన్నారు. ఇక 1975, 1989లో మర్రి చెన్నారెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఆ 2 సమయాల్లో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మళ్లీ ఆ అవకాశం రేవంత్ రెడ్డికి వచ్చింది. దేశ రక్షణ కోసం సాయుధ దళాలకు చెందిన సైనికులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రేయింబవళ్లు శ్రమిస్తున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి చేపట్టిన ర్యాలీని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జెండా ఊపి ప్రారంభించారు. మాజీ సైనికులు వారి కుటుంబాల కోసం ఉద్దేశించిన సహాయ నిధికి విరాళం అందజేశారు. ఈ
ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్లు, ఆర్మీ అధికారులు, సిబ్బంది, జిల్లా పాలనాధికారి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి గౌరవ వందనం సమర్పించారు. అదనపు కలెక్టర్ పి ఆదిరెడ్డితో పాటు కలెక్టరేట్లోని వివిధ శాఖల ఉద్యోగులు సైనిక సంక్షేమ నిధికి తమ వంతుగా విరాళాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం సాయుధ దళాలకు చెందిన సైనికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా రేయింబవళ్లు శ్రమిస్తున్నారని, వారి కృషి వల్లే మనమంతా ప్రశాంత వాతావరణంలో దైనందిన జీవనాలు వెల్లదిస్తున్నామన్నారు. సైనికుల త్యాగాలను ప్రతి పౌరుడు గుర్తిస్తూ వారి పట్ల, వారి సేవల పట్ల గౌరవ భావంతో మెలగాలని, సాయుధ దళాలకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ అధికారి రమేష్, కెప్టెన్ బాబురావు, సుబేదార్ రామేశ్వర్, మల్కిట్ సింగ్, ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ప్రతినిధులు మోహన్, దివాకర్ రెడ్డి, ఎన్సీసీ క్యాడెట్లు, సైనిక్ వెల్ఫేర్ సిబ్బంది పాల్గొన్నారు. కాగా సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు టి వీరేశం ఆధ్వర్యంలో సైనికులను ఘనంగా సన్మానించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. ఇకపై ప్రగతి భవన్ పేరు జ్యోతిరావు పులే ప్రజాభవన్గా మారుస్తున్నట్లు ప్రకటించారు. ప్రజాభవన్లో రేపు ప్రజా దర్బార్ నిర్వహిస్తామన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున రావాలన్నారు. ప్రగతి భవన్ చుట్టూ ఉన్న కంచెను బద్దలు కొట్టమన్నారు. ప్రజలు ప్రగతి భవన్ రావచ్చన్నారు. మేం పాలకులం కాదు, ప్రజా సేవకులమన్నారు. తెలంగాణకు పట్టిన చీడ పోయిందన్నారు. సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభయహస్తం ఫైల్ 6 గ్యారంటీలపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు. రెండవ సంతకం దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగ నియామకం కల్పించే ఫైల్పై రేవంత్ రెడ్డి రెండవ సంతకం చేశారు. ప్రగతి భవన్ చుట్టూ నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నా. ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్నా నిరభ్యంతరంగా ప్రగతి భవన్లోకి ప్రవేశించి తమ ఆలోచనను, తమ ఆకాంక్షని, తమ అభివృద్ధిని ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవచ్చు. ఎన్నికల ప్రచారం సందర్భంగా సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీలనే అభయహస్తం పేరుతో మేనిఫెస్టోలో ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే తొలి సంతకం 6 గ్యారంటీలపైనే చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ఫైల్పై తొలి సంతకం చేశారు. 6 గ్యారంటీలు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం, ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రమంతా ఉచిత ప్రయాణం, ప్రతి ఇంటికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబడతాయి. రైతు భరోసా రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరానికి ప్రతి ఏటా 15,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సహాయం ఇవ్వబడుతుంది. వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయల ఆర్థిక సహాయం, వరి పంటకు కనీస మద్దతు ధరను ఇవ్వడంతో పాటు అదనంగా ఒక్కో క్వింటాల్కు 500 రూపాయల చొప్పున బోనస్ లాంటి వాటిపై సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు. గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందివ్వబడుతుంది. అలాగే ఇంద్రమ్మ ఇండ్ల పేరిట సొంతిల్లు లేని కుటుంబాలకు ఇంటి స్థలం, 5 లక్షల మేరకు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇవ్వబడుతుంది. యువ వికాసంలో విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా పేరుతో ఆర్థిక సహాయం అందుతుంది. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్, చేయూత కింద అర్హులైన కుటుంబాలకు నెలకు 4,000 రూపాయల చొప్పున పెన్షన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా స్కీమ్ కింద కార్పొరేట్ ఆసుపత్రుల్లో 10 లక్షల వరకు వైద్య చికిత్స సౌకర్యం లాంటి వాటిపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు. నగరంలోని కంటేశ్వర్లో గల శ్రీ మహాలక్ష్మి ఆలయంలో యజ్ఞం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. నగరంలోని కంటేశ్వర్లో గల శ్రీ మహాలక్ష్మి ఆలయంలో యజ్ఞం కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు. నగరంలోని పెద్దరామ్ మందిర్లో శ్రీ అనగా ఆర్య వైశ్య సొసైటీ సహకారంతో గోకుల్ గోసేవా సమితి ఆధ్వర్యంలో గోపూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
నగరంలోని పెద్ద రామ్ మందిర్లో కార్తీక మాసం సందర్భంగా గోపూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమం గోకుల్ గోసేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ అనగా ఆర్యవైశ్య సొసైటీ సహకారంతో జరిగింది. ఈ సందర్భంగా గోవులకు పూజలు చేసి దానా పెట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీ అనగా ఆర్యవైశ్య సొసైటీ అధ్యక్షులు రేణికింది పద్మ, ఉపాధ్యక్షులు డాక్టర్ భాగ్యలక్ష్మి, కార్యదర్శి ఎర్ర శ్రీలత, శ్రీహర్ష, మాధవి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. జిహెచ్ఎంసీ సికింద్రాబాద్లో జరిగిన ఈత పోటీల్లో నగరానికి చెందిన స్విమ్మింగ్ క్రీడాకారులు సత్తా చాటారు. ఈ నెల 4, 5 తేదీల్లో జిహెచ్ఎంసీ సికింద్రాబాద్లో జరిగిన 8వ సబ్ జూనియర్ ఈత పోటీల్లో నిజామాబాద్కు చెందిన బాలబాలికలు గెలిచారని డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ పూల్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గడీల రాములు, గాదారి మైపాల్ రెడ్డిలు తెలిపారు. బాలుర విభాగంలో ఎన్ తేజ బ్రాంజ్ మెడల్, గ్రూప్ 1 బాలికల విభాగంలో 200 మీటర్లలో హైందవిశ్రీ సిల్వర్ మెడల్, 100 మీటర్ల విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించారన్నారు. అలాగే సిహెచ్ కీర్తన 50 మీటర్స్, 100 మీటర్స్, 20 మీటర్లలో బ్రాంజ్ మెడల్స్ గెలిచారన్నారు. గెలుపొందిన విద్యార్థులను జిల్లా అసోసియేషన్ పెద్దలు అభినందించారు. ఆర్మూర్ పట్టణంలోని నలంద పాఠశాలలో రెయిన్బో డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఇంద్రధనస్సులో ఉన్న రంగులతో కలిగి ఉన్న దుస్తులను ధరించి అందరినీ అలరించారు. ఆర్మూర్ రెయిన్బో పాఠశాల యాజమాన్యం ప్రసాద్ సాగర్ మాట్లాడుతూ విద్యార్థులకు రంగుల పట్ల అవగాహన కలిగించడం కోసం, రంగుల ప్రాధాన్యతను తెలియజేయడం కోసం రెయిన్బో డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి విద్యార్థి వారి జీవితాలను రంగులమయం చేసుకునేలా ప్రోత్సహించడానికి కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. వరంగల్లో జరిగిన రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో జిల్లా జట్టు తరపున పాల్గొని అద్భుతమైన ప్రతిభ కనబర్చి 2వ స్థానాన్ని సాధించిన ఆర్మూర్ ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ అక్బరీ బేగం, పీడీ గంగాధర్లు అభినందించారు. వరంగల్లో జరిగిన రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టులో ఆర్మూర్ ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల 8 మంది విద్యార్థులు పాల్గొని అద్భుతమైన ప్రతిభ కనబరిచి జిల్లా జట్టును 2వ స్థానంలో నిలిపి విజయం సాధించారని ప్రిన్సిపల్ బేగం అన్నారు. అదేవిధంగా జాతీయ స్థాయి క్రీడల్లో సైతం డిసెంబర్ నెలలో ప్రతిభను కనబరిచి మంచి పేరు సంపాదించాలని పేర్కొన్నారు. అదేవిధంగా జాతీయ స్థాయి క్రీడల్లో సైతం డిసెంబర్ నెలలో పాల్గొనడానికి వెళ్లడం అభినందనీయమని, జాతీయ స్థాయి క్రీడల్లో సైతం అద్భుతమైన ప్రతిభను కనబరిచి మంచి పేరు సంపాదించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Proud moment for our college, as our college students Pavani and 7 other girls participated in the 7th block state level Kho-Kho championship held in Warangal on 27th and 28th November and stood 2nd place. Congratulations to them. And also they are selected for national level Kho-Kho championship to be held in Gurgaon, Haryana on 27th and 28th, 29th December. దొరల పాలన నడిపించిన కేసీఆర్ పాలనకు ఈరోజు బద్దలు కొట్టి ప్రజల పాలన తీసుకొచ్చిన రేవంత్ రెడ్డికి మండల కాంగ్రెస్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. దర్పల్లి మండల కేంద్రంలో దర్పల్లి కాంగ్రెస్ మండల కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజులు మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఏకఛత్రాధిపత్యాన్ని ప్రజలు తిరస్కరించారన్నారు. తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న వెంటనే 6 గ్యారంటీలపై సంతకాలు చేసి ప్రజల మన్ననలు పొందుతున్నారని, ఇక నుంచి ప్రజల్లోనే ఉంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, అధికార ప్రతినిధి చెర్మెల నర్సయ్య, చెరిమెల శ్రీనివాస్, సీతాయిపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పిట్లగంగ నర్సయ్య, పిట్ల నర్సయ్య, 3వ రత్నానాయక్ తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో సంతను నిర్వహించారు. ఈ సంతలో మొలకలు వచ్చిన విత్తనాలను అమ్మి గంగారాం జీవనోపాధి సాగిస్తున్నారు. గంగారాం మాట్లాడుతూ 4 లేదా 5 రకాల విత్తనాలు, శనగలు, బబ్బెర్లు, మినుములు, బఠానీలు, పెసర్లు వీటన్నింటినీ శుభ్రంగా చెత్త లేకుండా చేసి వాటిని నీళ్లతో కడిగి 12 గంటల సేపు ఉంచితే విత్తనాలు మొలకలు వస్తాయని, ఆ మొలకలు తింటే చాలా రకాల రోగాలకు నియంత్రించి రోగాలు రాకుండా బలం చేకూరుతుందని, పెద్దలు చెప్పిన మాటను అతను ఇదే వ్యాపారంగా చేసుకుంటున్నానన్నాడు. వీటితో చాలా ఆరోగ్యంగా ఉంటున్నారని, అంటే వారం వారంకు గిరాకీ పెరుగుతూ ఉందన్నారు. 10 రూపాయలకు ఒక గ్లాస్ అంటూ
ఏమీ లాభాపేక్ష చూసుకోకుండా ప్రజల ఆరోగ్యం కొరకు పాటుపడుతున్నానని దుబ్బాక గ్రామస్తులు అంటున్నారు. ఏమేంటి శనగలు, బత్తేర్లు, పెసర్లు, బఠానీ 4 రకాల. అవిటి వల్ల ఏం లాభం? 4 ఐటమ్ ఉంటాయి. అవిటి వల్ల ఏం లాభం? ఏం లాభం అంటే ఏదో కొట్ట కుట్టి సార్. మరికొన్ని మండలాల వార్తలు. బోధన్ మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ షకీల్ అమీర్ బుధవారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బోధన్ నియోజకవర్గ ఎన్నికలు జరిగిన తీరు, ఓటమికి దారితీసిన కారణాలను షకీల్ కేసీఆర్కు వివరించారు. బాసర్లోని జ్ఞాన సరస్వతి అమ్మవారిని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పవార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజల అనంతరం శాలువాతో సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయ చైర్మన్ శరత్ పాఠక్, ఈవో విజయ రామరాజు పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్వాయి పరిధిలో గల కన్నారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలతో, సాధారణ ప్రసవమైన మహిళలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తీర్ణ అధికారి వైశంకర్ మాట్లాడుతూ ప్రతి గర్భిణి అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, అంగన్వాడీ కేంద్రంలో ఇస్తున్న కోడిగుడ్లు, పాలు వారి పౌష్టికాహారం తీసుకోవాలని తెలిపారు. గర్భిణీ స్త్రీ ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవానికి రావాలని సూచించారు. సాధారణ ప్రసవం మరియు తేడా ఏ విధంగా ఉంటాయి, సాధారణ ప్రసవం వలన కలిగే లాభాలు వివరించడం జరిగింది. గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవమైన ఒక బాలింతతో ఆమెకు కలిగినటువంటి అనుభవాలను వివరించారు. సీఎం పదవిపై మధిర ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ లీడర్ బట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం పదవి ఆశించిన మాట వాస్తవమేనన్నారు. కానీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఇప్పుడొక ఆరోగ్య చిట్కా చూద్దాం. ప్రతిరోజు ఉదయం అరగంట, భోజనమైన తర్వాత అరగంట నడవాలి. భోజనం తర్వాత నిద్ర పోకూడదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం. హాజరైన కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున్ ఖర్గే. అమరవీరుల త్యాగాలే పునాదులుగా తెలంగాణ ఏర్పడింది. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడిన రేవంత్ రెడ్డి, రేపు ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామన్న సీఎం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు తుఫాన్ ఎఫెక్ట్. 2 రోజులుగా చలికి గజగజ వణుకుతున్న జనం. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సుడిగాలి పర్యటన. పలు శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రశాంత్ రెడ్డి. దేశ రక్షణ కోసం సైనికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా శ్రమిస్తున్నారు. నగరంలోని నూతన కలెక్టరేట్ వద్ద సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్లపై తొలి సంతకం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. నగరంలోని కంటేశ్వర్ మహాలక్ష్మి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు. వేద మంత్రోచ్చారణల నడుమ యజ్ఞం నిర్వహించిన పండితులు, పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. మూడు దశాబ్దాల రికార్డును బ్రేక్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. పీసీసీ చీఫ్ టు సీఎం దాకా. K6 GTPL స్పెషల్ ఫోకస్.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలకు కేబినెట్లో దక్కని అవకాశం. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ శ్రేణుల నిరుత్సాహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.